ఇక ఎప్పటి లెక్కనే మా రాయమల్లును పిలిచే యాలయింది కదా, యాడున్నాడో ఏం చేస్తున్నాడో పిలుద్దాం నుండ్రి. రాయమల్లు, ఓరి వారే తమ్ముడో రాయమల్లు. కెమెరా సీమ పౌరుషం చూస్తాను రావు కదరా, కత్తులతో కాదురా కంటి సైగతో చంపేస్తా. నేను చెప్పడానికి కంటి సైగ ఎందుకురా, నా కాలి చిటికన వేలి వెంట్రుక చాలు చంపేస్తా, కోసేస్తా, నరికేస్తా. దబిడి దిబిడే. డైరెక్టర్ గారు డైలాగ్ ఓకేనా? క్లోజ్ తీసుకున్నారా? అన్ని షాట్స్ అంతా ఓకే కదా? ఓకే. అగో మా రాయమల్లు కానీ పిలిస్తే బాలయ్య బాబు లైవ్లోకి వచ్చిందేంది? అబ్బా ఇంత మంచి ఛాన్స్ మిస్ అస్సలకే చేసుకోవచ్చు. ఏదేమైనా కానీ బాలయ్య బాబుని ఏమైనా డౌట్ అనుమానాలు ఉంటే డైరెక్ట్గా అడిగేద్దాం. సార్ నమస్తే. బాలయ్య బాబు గారు నీకేం కావాలి? నమస్తే సార్. నువ్వు అబ్బా మస్తు హ్యాపీగా ఉన్నది సార్. మీరు మా మెగా నైన్ ధమాకా దుమ్ము దులిపి ఆర్తలకు వచ్చినందుకు మస్తు గర్వంగా ఉన్నది సార్. సార్ మీరు రాక మా ధమాకా దుమ్ము దులిపి ఆర్తలకు వచ్చిళ్ళు కాబట్టి ఒక చిన్న డౌట్ అనుమానాలు ఉన్నాయి. జర్ర మీ నుంచి క్లారిటీ కావాలి సార్. అంతే, మీరేం అనుకోకపోతే జర్ర చిన్న అడుగుతా సార్. అడుగు మిత్రమా, కానీ తేడా వచ్చిందో బెండు తీస్తా. అబ్బో గంట పని చేయకుండా సార్, మీకు దండం పెడితే కడుపులో తలకాయ పెడితే. కాకపోతే నాకు చిన్న డౌట్ అనుమానం ఒకటి వచ్చింది సార్, ఏమనుకోకుండ్రి. కడపలో తెలుగుదేశం పార్టీ గంత ప్రతిష్టాత్మకంగా నిర్వహణ చేసింది కదా సార్, మరి మీరు మానాడు ఫంక్షన్లో ఏడ కూడా కనపడలేదు, అంటే ఆధారపడలేదు కదా సార్. కొంపదీసి బాబు గారికి మీకు ఏమన్నా మధ్యలో అంటే అమ్మతోడు, ఇది నా డౌట్ కాదు సార్, మీ ఫ్యాన్స్కి వచ్చిన డౌటు, తెలుగు తమిళకి వచ్చిన డౌట్ సార్. పిచ్చి పువ్వా, నేనెందుకు రాను? మానాడుకు నాకు రావాలనే ఉంటుంది. నా అభిమానులు కూడా ప్రతి ఒక్కరూ నేను వస్తే చూడాలని కోరిక ఉంటుంది. నేను మైకు అలా గాలిలో విసిరేసి పట్టుకుంటే వాళ్ళకు ఒక ఆనందం, అదొక సరదా. వాళ్ళ ఆనందమే నాకు కావాలి. అబ్బా సూపర్ సార్. సరే ఎన్టీఆర్ ఘాటుకు కూడా మీరు ఆధారం పడలేదు కదా సార్? మరి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నావా, ఇంటరాగేషన్ చేస్తున్నావా? బ్లడ్ ఫోన్ సార్ మిమ్మల్ని ఇంటరాగేషన్ చేసే అంత దమ్ము ధైర్యం నాకెక్కడే సార్. సార్ జస్ట్ మన ధమాకా దుమ్ముదులిపే ఆడియన్స్ ఉంటారు కదా సార్, జర్ర వాళ్ళ కోసం, మీ ఫ్యాన్స్ కోసం ఏదో చెప్పాలనే జర్ర చిన్న ఇంటెన్షన్ సార్. నేను ఎన్టీఆర్ ఘాట్కు రాకపోతేమి, మేము ప్రత్యక్షంగా ఎన్టీఆర్ ఘాట్కు రాకపోయినా మా సినిమా యూనిట్ మొత్తము నాన్నగారికి అక్కడ సంతోషంగా మేము నివాళులు అర్పించాము. వారికి కృతజ్ఞతలు చెప్పాము, ధన్యవాదాలు చెప్పాము. మేము మరి ఒక ప్రొడ్యూసరు ఎంతో ఖర్చు పెట్టి చేసే సినిమా, మరి ప్రొడ్యూసర్కు నష్టం రాకుండా ఉండాలని నాన్నగారు ఎప్పుడు అంటుండే మాట. మరి వారి కోసము ఈ సినిమా అంటే అంత ఆశామాషి కాదు, జగమెరిగిన సత్యము. యాక్షను, ఫైట్సు, డ్యాన్సు, డైలాగులు ఎన్నుంటాయి, ఒకటా రెండా? అవును సార్, మీరు అన్నది కరెక్టే. కాకపోతే మానాడు అనేది తెలుగుదేశం పార్టీకి ఒక ఆత్మ లాంటిది కదా సార్. మీరు కూడా వచ్చి ఉంటే ఇంకా మంచిగా ఉండేది అని మీ ఫ్యాన్స్ అంటున్న మాట సార్. చూడు బ్రదర్, నేను ఒకటే స్టేట్గా చెప్తున్నాను. ఇప్పుడు కలమ్మ తల్లి ఆశీర్వాదము, అభిమానుల ఆదర అభిమానులతో ఎన్నో సినిమాలు నేను ఒక మంగమ్మ గారి మనవడైతేనేమి, ఒక ఆదిత్య 369 అయితేనేమి, భైరవ దీపం అయితేనేమి, ఒక సమర సింహారెడ్డి, ఎంత గొప్ప సినిమాలు ఎన్నో చేసాము. ఇవన్నీ సినిమాలు ఎన్నో పాత్రలు నేను చేసింది ఎవడు చేయలేడు. ఇది ఎవడి వల్ల కాదు, ఎందుకంటే మరి నాన్నగారు నేర్పిన క్రమశిక్షణ, వారు ఇచ్చినటువంటి కంఠము, భాష్యం పైన మాకున్నటువంటి పట్టు, ఇది ఎంతో ఎవరికి సాధ్యం కాదు. మా బ్లడ్ వేరు, మా బ్లడ్ వేరు. ఈ లెక్కన నేను చెప్పుకుంటే వెయ్యని పాత్ర లేదు, చెప్పని డైలాగు లేదు, కట్టని ఏషము లేదు. ప్రతి ఒక్కటి ఒక మైలురాయి. ఇండస్ట్రీ, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మరుపురాని సినిమాలను మా నందమూరి వంశం ఎన్నో ఇచ్చింది. సార్ మీరు అన్నీ చెప్పిళ్ళు కానీ నేను అడిగింది చెప్పలేదు సార్. మీరు ఎన్టీఆర్ ఘాట్కు ఎందుకు ఆధారపడలేదని అడిగిన అమ్మతోడు దండం పెడితే తప్పైతే మన్నించుండ్రు సార్. పిచ్చి పువ్వా, నేను అదే చెప్పేది. ఒక ప్రొడ్యూసర్ బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది.
ఇండస్ట్రీ బాగుంటే కళాకారులు బాగుంటారు, కళాకారులు బాగుంటే కార్మికులు బాగుంటారు. ఈ సూత్రాన్ని నాన్నగారు ఎప్పుడు పాటించేవారు, ఇప్పుడు మేము 100%. పాటిస్తున్నాము. అది ఓకే సార్. అటు పబ్లిక్ ఇటు మేము ఫ్యాన్స్ తరపుకించి అందరికీ అత్తున్న డౌట్ అనుమానాలు ఏంటంటే అటు మానాడుకు కానీ ఇటు ఎన్టీఆర్ ఘాటుకు కానీ మీరు ఆదరవు పడలేదంటే బాలయ్య బాబు సార్ ఏమన్నా అసంతృప్తితోనే కావలసుకునే రాలేదని అత్తున్న టాక్ సార్ సోషల్ మీడియాలో. ఏ, అడిగిందే అడిగితే తొక్కి పట్టి నారా తీస్తా. నేను చెప్పానా ఎన్టీఆర్ గారి దగ్గరికి విదేశాల్లో ఉన్నవాడికి ఎలా వస్తాడు? నేను ఇప్పుడు అఖండ తాండవం షూటింగ్ లో బిజీలో ఉన్నాను. జార్జియాలో ఉన్నవాడిని బ్లడీ ఫుల్ ఎలా వస్తారా ఎన్టీఆర్ ఘాట్కు? అబ్బాబో గంతగరానికి రాకుండా సార్ బాలయ్య బాబు గారు మీకు దండం పెడితే. కానీ విదేశాలలో ఉన్న సుతం ఏదో వీడియో కాన్ఫరెన్స్లో కూడా మాట్లాడచ్చు కదా సార్, కనపడవచ్చుగా. మీ ఫ్యాన్స్కి వస్తున్న డౌట్ సార్ ఇది. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకోవడం అల్లకిడి కపూర్. శ్రీను గారు మీ అమ్మగారు బాగున్నారా అన్నదానికి, శ్రీను గారు మీ అమ్మ మగుడు బాగున్నారా అన్నదానికి చాలా తేడా ఉండరా కొడక. అమ్మో సార్ శాంతం సార్ శాంతం, క్షమించాలి. ఆయన బాలయ్య బాబు లేకుంటే మానాళ్ళ సందడే లేదని జర్రా సంబరం కూడా తగ్గిందని బాబు గారు కూద్దన్నాడు సార్. ఎందుకంటే మీరు మళ్ళీ హిందీ మాట్లాడితే చూడాలని వినాలని చాలా మంది ఆశ పెట్టుకునేనంట. ఫ్యాన్స్ కోసం అడిగావు కాబట్టి చెప్తున్నాను. ప్రస్తుతానికి జార్జియాలో అద్భుతంగా సక్సెస్ఫుల్గా శర్మ షూటింగ్ అద్భుతంగా జరుగుతుంది. శర్మ కూడా బ్రహ్మాండంగా వచ్చింది. మరి తొందరలోనే విడుదలకు రెడీగా ఉంది. మరి ఇంత బిజీ షెడ్యూల్లో రావాలంటే కాస్త ఇబ్బందులు ఉంటాయి. మరి ఇప్పుడు కొన్ని పాటలు తెలుసు కదా, మరి డ్యాన్స్ అంటే మరి బాలయ్య అంటేనే డ్యాన్సు. ఇక అది కూడా కొన్ని సాంగ్స్ను పూర్తి చేసుకొని జూన్ 10వ తారీఖు मैं आता हूँ, जरूर आता हूँ, आके बात करता हूँ. జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య. అవు సార్ ఇంత కష్టపడి తీస్తున్నారు కదా, ఇంతకు సినిమా ఎప్పుడు సార్ విడుదల? ఇక చెప్పే కదా సోదరా, సినిమా సూపర్ డూపర్ హిట్, ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఇకపోతే సెప్టెంబర్ 25 నాటికి అద్భుతంగా వచ్చినటువంటి ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నాము. ఇక బాలయ్య బాబు సినిమా అంటే అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇకపోతే సినిమా 100% హిస్టరీ రిపీట్ చేయబోతుంది సోదరా. అయినా నీకు తెలుసు కదా సోదరా, చరిత్ర రాయాలన్నా మేమే, ఆ చరిత్ర తిరగ రాయాలన్నా మేమే. దబిడే అబ్బా సూపర్ సార్. మీకు మీరే సాటి పద్యాలు చెప్పుట్లా అన్నట్టు సార్. మీకు ఎన్టీఆర్ అవార్డును సుతం తెలంగాణ సర్కారు ప్రకటన చేసిందన్న మాట వచ్చింది సార్. ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? ఎలా ఫీల్ అవుతానంటే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు అంటే ఒక చరిత్ర, ఆయన హిస్టరీలను ఆయనే తిరగరాసే వ్యక్తి. మరి అలాంటి నా దైవ సమానము నాన్నగారి ఆశీర్వాదంతోనే నా పేరు వచ్చిందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా నాకు ఎన్ని అవార్డులు వచ్చినా నేను పెద్దగా హ్యాపీగా ఉన్నది లేదు. నాన్నగారి పేరుతోటి ఎన్టీఆర్ జాతీయ పురస్కారంతో నాకు ఈ అవార్డును అందజేయటం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నిజంగా నన్ను ఎంచుకున్నందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చేతులెత్తి నాకు కృతజ్ఞతలు నేను వారికి చెప్తున్నాను. మరి అంతే విధంగా నన్ను ఈ అవార్డుకు బాలయ్య అయితేనే బాగుంటుంది అని నన్ను సెలెక్ట్ చేసినటువంటి జ్యూరీ సభ్యులకు కూడా నేను అభినందనలు చెప్తున్నాను. మరి నాన్నగారంటే వారి ఆశీర్వాదంతో వారు నాకు దైవంతో సమానం. వారి ప్రేమ అభిమానాలు వారి ఆశీస్సులు ఉండటం వల్లనే మరి ఈ ఎన్టీఆర్ అవార్డు వచ్చిందని నేను అనుకుంటున్నాను. నేను మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. మరి 50 సంవత్సరాలు హీరోగా రాణించడం అంటే తెలుగు పరిశ్రమలో అంత ఆజామాజీ విషయం కాదు. ఒక క్రెడిట్ నాకు ఒకటికే, నా తర్వాత ఎవడు లేడు, ఇంతకు ముందు లేడు, ఇక ముందు కూడా రాడు. చాలా సంతోషం సార్. కాకపోతే గప్పటి సందే నాకు డౌట్ అనుమానం కొడుతున్నది. మీరు మళ్ళీ తిట్టొద్దంటే చెప్తా. మీరు మానాడుకు కానీ ఎన్టీఆర్ ఘాటుకు కానీ పోలేదు కదా? పిచ్చి పువ్వ, అడిగిందే అడిగితే తొక్కి పట్టి నార తీస్తా.
అబ్బా సార్ మాఫ్ చేయండి సార్, ఏదో తెలవక అడిగిన అల్పుణ్ణి సార్. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరం గాను, స్వచ్ఛ నుండు పలుకు చల్లగాను, కంచు మోగినట్టు కరకంబు మోగున వెచ్చదాపిరామ వెన్నురవేమ. ఈ పద్యాలు మాకేం కొత్త కాదు. ఇప్పుడప్పుడు నాన్నగారు ఎప్పుడు చెప్పే కొన్ని పద్యాలను అలవోకగా మేము నేర్చుకోవటం దేవుడిచ్చిన వరము, నాన్నగారి ఆశీర్వాదము. ఇంత అలవోకగా పద్యాలు చెప్పడం అది మాకే సాధ్యం. అబ్బాబ్బాబ్బా సూపర్ సార్, మీరు ఏది చెప్పినా సూపరో సూపర్ సార్. ఇక మరి మన ధమాకా దుమ్ముదులిపే ఆర్తలు ఓడిచిపోతున్నాయి కాబట్టి మీకు నచ్చిన ఒక మంచి సూపర్ డైలాగ్ స్వయంగా చెప్తే మీ నోటితో వినాలని కోరిక సార్, మీ ఫ్యాన్స్ కోరిక కూడా. మీకు దండం పెడితే ఒక్క డైలాగ్ ఇడుచుండ్రి సార్. నువ్వు ఇందలు అడగల సోదరా, నేను తప్పకుండా చెప్తాను. ఎవరి మాట అయినా అభిమాని కోరిక మేరకు తప్పకుండా మేము చేస్తాము. డైలాగ్ అంటే ఒక అద్భుతమైన డైలాగు సోదరా. లేడన్న ధైర్యమా, రాడన్న నమ్మకమా, నా అనుకున్న వాళ్ళు నాకు ఎక్కడ ఉంటారు. ఆ అడుగు పడితే మాకు ఎమోషన్స్ ఉండవు, ఫీలింగ్స్ ఉండవు, క్యాలిక్యులేషన్స్ ఉండవు, మ్యానిపులేషన్స్ ఉండవు. చెప్పండి వాడికి, సెంటర్ అయినా స్టేట్ అయినా, పొజిషన్ అయినా అపోజిషన్ అయినా, పవర్ అయినా నేను దిగనంత వరకే. వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్ రిపీట్ రిపీట్. అబ్బాబాబాబా బాలయ్య బాబు నువ్వు సూపర్ అయ్యా, హైలైట్. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. సూపర్ సూపర్ సూపర్, సేమ్ టు సేమ్ బాలయ్య బాబు లెక్క ఏషం కట్టిన రాయమల్లగా. ఇంకా నువ్వు బాలయ్య బాబుది గట్టిగానే ప్రాక్టీస్ చెయ్యాలి. ఎరకబెట్టినావు అన్న గట్లెట్లనే. అబ్బో ఇక నువ్వు బాలయ్య బాబు ఏషం కట్టినంత మాత్రాన ఎరకబట్టలేనంత పిచ్చోని అనుకున్నావారా నువ్వు నన్ను? నీ ఏసాలు నీ ఖాతాలు అన్నీ ఎరికేరా నాకు. రాయమల్లో ఎట్లున్నదే నా గెటప్ సెటప్. బాలయ్య బాబు పర్ఫార్మెన్స్ ఇరగదీసినలే. ఇరగదీసుడు కాదు, బాలయ్య ఫ్యాన్స్ చూస్తే ముందు నిన్ను ఇరగొడతారా. ఏంద్రా గెటప్ ఏంది, ఆ సెటప్ ఏంది, ఇంత పొట్టేసుకొని బాలయ్య బాబు లెక్క డైలాగ్ చెప్తే మస్తు చెప్పినాను ఫీల్ అవుతున్నావా? బాలయ్య బాబు ఎక్కడ, నువ్వెక్కడ? ఆయన హైట్ ఏంది, వెయిట్ ఏంది, కలర్ ఏంది, ఆ టీవీ ఏంది, రాజసేవ ఏంది, డైలాగ్ చెప్పేటప్పుడు ఆ డెలివరీ ఎట్టుంటుంది? అరే బాలయ్య బాబు కళ్ళం కూడా కనబడితే ఒక సింహాన్ని చూసినట్టు ఉంటుందిరా. నువ్వెట్లున్నావురా? గుండెనుగులు ఎక్కువ ఉన్నావు. ఏదో బాలయ్య బాబు వేషం కట్టినంత మాత్రాన బాలయ్య బాబు లెక్క నమ్మిద్దామని చూస్తావారా నన్ను? అంత పిచ్చోడు ఎవడు ఇక్కడ లేడు. ఇక ఇప్పటిదాకా చేసిన అవతారము నీ గెటపాన్ని తీసేసి పో మెల్లగా. బాలయ్య బాబు సార్ కళ్ళ కనబడ్డేవనుకో తొక్కి పట్టి నారదిస్తారు బిడ్డ, నీకు దాపిడి దిబ్బిడేనే అవుతుంది. అమ్మతోడు నీకు దండం పెడితే అంత మాట అనకే. ఏదో బాలయ్య బాబు అభిమానిగా మా నడుకు బాలయ్య బాబు రాకపోయేసరికి ఎన్టీఆర్ గారి దగ్గర కనపడపోయేసరికి ఏదో ఇట్లా ఏసం కట్టి కళ్ళకు కట్టినట్టు చూపెట్టాలని తాపత్రయం చేసింది తప్ప ఇప్పుడే తీసేస్తానే. నీకు దండం పెడితే అమ్మతోడు తీసేస్తాను నీకు దండం పెడితే. చూసిండ్రు కదా నువ్వులా మా ఓడు రాయమల్లు చేసిన బాలయ్య బాబు చేసాం. ఏదేమైనా బాలయ్య బాబు మానాడుకు ఎందుకు రాలేకపోయిండో అనే డౌట్ అనుమానాలకు బాలయ్య బాబు రూపకంలో ఏసం కట్టి కళ్ళకు గట్టినట్టు మనకు చూపెట్టే ప్రయత్నం చేసిండు మా రాయమల్లి గారు. సరే మరి ఇక మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలల్లా ఇంకా ఉన్నాయి కదా, చూద్దాం పాండ్రి.